పంతులు గారు, కార్యక్రమం మొదలు పెట్టండి. మాధవమ్మ, ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది కదా, ఇంకొకసారి ఆలోచించండి అమ్మా. అంతకన్నా ముఖ్యం నా కొడుకు ప్రాణం. మరో ఆలోచన లేదు. పంతులు గారు, అమ్మా మీరు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీణ. నాయనా, మీరు వచ్చేలా కూర్చోండి. కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నూతిభిస్సీదశాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. అమ్మా నువ్వు వచ్చేలా కూర్చో అమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. బాబు, మూడు ముళ్ళు విప్పే కార్యక్రమానికి ముహూర్తం ఆసన్నమైంది. ఈ కార్యక్రమం చూడ్డానికి ఎంత కన్నుల పండగగా ఉందో. కొద్దిసేపట్లో రాజీవ్, జ్యోతిలు మంత్రాల సాక్షిగా అఫీషియల్ గా విడిపోతారు. అప్పుడు రాజీవ్ నా సొంతం అవుతాడు. బాబు, నేను మంత్రాలు చదువుతాను, నువ్వు సిద్ధంగా ఉండు. నీ చెప్పినప్పుడు నువ్వు ఆ అమ్మాయి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఒక్కొక్క ముడి విప్పాలి. అయముహూర్తస్సు ముహూర్తస్తు. బాబు, లేచి నుంచోండి. యశోనామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. తావస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే. శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే.